శుభం. అందరికీ జై జ్యోతిర్మయం. నా మాటలు మీకు ఎవరి వరకు వినిపిస్తున్నాయో ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనకి రోజులు ప్రతి దినం కూడా రోజులు గడుస్తూనే ఉన్నాయి, సంవత్సరాలు వస్తూనే ఉన్నాయి. మనం వాటిని జరుపుకుంటూనే ఉన్నాము. అయితే మనం ఒక విషయం గ్రహించుకోవాలి. నాకు అర్థమైన విధంగా మీకు తెలియపరుస్తున్నాను. మనకి ఈ సంవత్సరాది ప్రారంభం అయ్యింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యలతోనూ ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులతోనే బాధపడుచు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అందరికీ ఇబ్బందులు తొలగిపోవాలని, ప్రతి ఒక్కరు కూడా హృదయశాంతి కలిగి ఆనందమైనటువంటి జీవితం జీవించాలని, వారి యొక్క జీవిత గమ్యాన్ని వారు చేరాలని ఆ సాక్షాత్తు దైవాన్నే మనం ప్రార్థించుకుంటూ ఈ సంవత్సరాదిని మనం ప్రారంభించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా మీరు చేయవలసింది ఒకటే. మీకు ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా వాటిని చూసి మీరు కృంగిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండండి. అంటే ఏమిటి మాటలు చెప్తారు ధైర్యంగా ఉండండి అని, అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ యొక్క ప్రభావం ఎలా ఉందా అనేది అని అంటారు. అది నాకు కూడా తెలిసింది. ఎందుకంటే నేను కూడా అది మీకు అర్థమవ్వకపోవచ్చు. ప్రతి మానవుడికి ఏదో ఒక రకమైనటువంటి బాధ సమస్యలు ఉంటాయి. మనం మానవ జీవితంలో ఉన్నాం కాబట్టి. పళ్ళున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు, నడుస్తున్న ఇళ్ళకి కొరడా దెబ్బలు, ఇంకా అనేక చెప్తారు మన పెద్దలు. ఇవన్నీ మన కోసమే చెప్పారనమాట. మన కోసమే చెప్పి ఉంచారు వీళ్ళందరూ కూడా. కాబట్టి మీరేమీ అధైర్యపడొద్దు. ధైర్యంగా మీ సమస్యల్ని మీరేం పోరాడవసరం కూడా లేదు. మీరు సాధనలో ఉండండి, సాధన చెయ్యండి. సాధన అంటే ఏమీ కాదు, మనం ఏ పని అయితే చేస్తున్నామో ప్రతిరోజు ఆ పని మనం చేసుకుంటూనే ప్రతిరోజు ఉదయం లేచి మన అమ్మా నాన్న కాళ్ళకి నమస్కారం పెట్టండి. ప్రతి ఒక్కరూ కూడా వారి అమ్మా నాన్న కాళ్ళకి, అత్తమామల కాళ్ళకి, పెదనాన్నలు, చిన్నాన్నలు, అన్నయ్యలు వీరి యొక్క పాదాలకు నమస్కారం చేసుకొని వారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని మీ పనులు ఏ పనులు చేస్తున్నారో అది ధర్మబద్ధంగా ఆ పని ఉందా లేదా ఒక్కసారి మీరు ఆలోచన చేసి అది ధర్మానికి అనుగుణంగా ఉంది అనుకుంటే ఆ పనిని మీరు ప్రారంభం చేసి ఆ పనిలో మీరు మమేకమవ్వండి. 24 గంటల సమయంలో ఒక 10 నిమిషాలు మీరు ఏ మతమైనా, ఏ కులమైనా, ఏదైనా సరే, వాస్తవానికి వెళ్తే మతం లేదు, కులం లేదు, ఏమీ లేదు. అంతా మనం అందరం కూడా దైవం తాలూకు సంతానం. దైవం అనుగ్రహిస్తే మనం భూమి మీదకి వచ్చాం. కాబట్టి వాస్తవాన్ని గ్రహించుకుందాం, సత్యాన్ని తెలుసుకుందాం, ధర్మాన్ని మనం ఆచరిద్దాం. ఆ దైవ సన్నిధిలో చేరాలి మనం అందరం కూడా. దైవ సన్నిధిలో చేరడం అంటే వచ్చిన ప్రతి మానవుడు ఉండిపోవట్లేదు భూమి మీద. ప్రతి మానవుడు కూడా ఏదో ఒక రోజు వెళ్ళిపోతున్నాడు. కాకపోతే మనం ఏమైనా ఉండిపోతామన్న భ్రమలో ఉంటున్నాం మనం. అదే చాలామంది అంటారు, ఈ భూప్రపంచం మీద ఏదైనా విచిత్రమైనటువంటి విషయం ఏదైనా ఉందంటే మన కళ్ళ ముందు ఎందరెందరో వాడు చనిపోతున్నారు, వీళ్ళు చనిపోతున్నారు, వాళ్ళు చనిపోతున్నారు అని అంటారు. కానీ ఇతనేదో ఉండిపోయినట్టు, మనం కూడా వెళ్ళిపోయే వాళ్ళమే కదా అన్న విషయం మనం మర్చిపోయి ఉంటున్నాం. అంటే రేపు మనం అందరం ఉంటాము అన్న ఒక భ్రమలో ఉంటున్నాం కదా. అదే విచిత్రమైన విషయం, అంతకంటే విచిత్రమైనది ఏమీ లేదని చెప్పేసి మన వాళ్ళు పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి మన గమ్యాన్ని మనం చేరాలి. ఎవరు అధైర్యపడొద్దు. దైవాన్ని మీ ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రూపం అంటే నిరాకారమే. దైవం అంటే నిరాకారం అండి. అతడు ఈ రూపంలోనే ఉన్నాడు అని ఎవరు డిక్లరేషన్ చేయలేదు. ఎవరు కూడా ఇతనే దైవం, ఇక్కడే ఉన్నాడు అని చెప్పడానికి ఎవరు లేరు. అణువణువులో ఉన్నాడు ఆయన. ఆ తెలుసుకునే స్థితికి వెళ్తే ప్రతి జీవిలో, ప్రతి ఒక్కరిలో, ప్రతి దాంట్లో కూడా పరమాత్ముడు మనకి ఆ స్థితికి మనం వెళ్ళినప్పుడు దర్శనమిస్తాడు. అది క్రమంగా మనం సాధనలో ఉన్నట్లయితే జరుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి, మీ పనులు మీరు చేసుకోండి. కానీ 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు ఏదో ఒక రూపంలో జ్యోతి వెలిగించుకోను. పీస్ ఆఫ్ లైట్, గాడ్ ఈజ్ వన్. ప్రతి మహాత్ముడు కూడా వచ్చి ఏం చెప్పారండి? దైవం వెలుగై ఉన్నారు, వెలుగు లేకపోతే అంతా శూన్యమే. కాబట్టి తేజస్సుని ఆరాధించండి, తేజస్సుని సంపూర్ణంగా మీపై మలుచుకోండి. మన తల్లిదండ్రుల ఆశీస్సులు, దైవం ఆశీస్సులు మనపై ఎల్లనంటే ఉంటాయి.
కష్టాలు వస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవే తొలగించేస్తారు ఆ భగవంతుడు కూడా. విశ్వాసం చాలా బలంగా ఉంచుకోండి, నమ్మకం పెంచుకోండి, దైవం మీద విశ్వాసాన్ని ఉంచండి. మనల్ని మనం మోసం చేసుకున్న భగవంతుడు మనల్ని మోసం చేయడు. కాబట్టి అందరూ ఆనందంగా ఉండాలని, మీ యొక్క హృదయాల్లో వేదన తొలగిపోయి ఆనందమైనటువంటి జీవితంతో ఆనందంగా జీవించాలని, మీరందరూ బాగుండాలని, మీతో పాటు మనం అందరం కూడా బాగుండాలని ఆ జ్యోతిర్మయుడిని వేడుకొంచు, ఆ పరమేశ్వరుని వేడుకొంచు. పరమేశ్వరుడు జ్యోతిర్మయుడు అంతా ఒకటే, సనాతనం సహస్వాహం అహం జ్యోతిర్మయం. కాబట్టి మీరు అందరూ కూడా ఈ విధంగా మనం జీవితాన్ని ముందుకు మలుచుకుందాం, ధైర్యంగా ముందుకెళ్దాం, ధర్మబద్ధంగా జీవిద్దాం. ఓకేనండి. మనం ఉదయం లేచి మనం చేసే పని వల్ల ఏ జీవికైనా హాని కలుగుతుందా అది గ్రహించుకొని, అవకాశం ఉన్నంత వరకు ఏ జీవికి హాని తలపెట్టకుండా మనం జీవించాలి. ఎవరిని హింసించకుండా మనం చూడాలి, మ్యాక్సిమం ట్రై చేయాలి, ప్రయత్నం చేయాలి. నడిస్తే చీమలు చచ్చిపోతాయి అన్నీ అంటే చూసుకుని నడవాలి మరి, అవకాశం ఉన్నంత వరకు. అవకాశం తప్పలేనట్టు మనం ఏం చేయలేము. సరేనండి. ఓకే. జై బాబా. అందరికీ జై జ్యోతిర్మయం. మీ అందరికీ నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జ్యోతి జగజ్యోతి జై జ్యోతిర్మయం.